హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఈరోజు గుత్తి వంకాయ కర్రీతో మీ ముందుకు వస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. గుత్తి వంకాయ కావాల్సిన పదార్థాలు: వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, ఆయిల్, కరివేపాకు, ఆవాలు, రెడ్ చిల్లీ, కొబ్బరి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, చెక్క, ఇలాచి, లవంగాలు, అల్లం వెల్లుల్లి, కారం, సాల్ట్, జీడిపప్పు, వాటర్. ఇలా మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఇలాచి అన్నీ వేసుకుని మిక్సీ పట్టాలండి. తర్వాత కొబ్బరిని కూడా వేసి మిక్సీ పట్టాలండి. ఇలా కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఇలా మిక్సీ పడితే బాగా మిక్స్ అవుతాయండి. ఆనియన్స్ వేసి మిక్సీ పట్టిన తర్వాత మిశ్రమం ఇలా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఓ మిక్సింగ్ బౌల్లో తీసుకుని ఇలా మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేయాలి. కారం వేసిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేయాలి. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇలా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని వంకాయ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన వంకాయల్లోకి ఈ మిశ్రమం స్టఫ్ చేయాలండి. ఇలా అన్ని వంకాయల్లోకి ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని బాగా వేయించాలండి. జీడిపప్పు ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, మిర్చి, కరివేపాకు ఇలా బాగా వేగిన తర్వాత వంకాయ వేసుకోవాలండి. ఇవి బాగా వేయించాలండి. ఇలా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించిన తర్వాత ఇలా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి.
5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇదండి ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ. ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి. పైన జీడిపప్పు వేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను జీడిపప్పు, మా అమ్మాయికి బాగా ఇష్టమని జీడిపప్పు వేస్తాను, అందుకు జీడిపప్పు వేస్తానండి. ఇదండి ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ. ఇదండి ఇవాళ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి.